టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ముంబై ఇండియన్స్ ప్లస్ కలకత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి మ్యాచ్ నెంబర్ 12. ఇక్కడ స్టార్టింగ్లో ముంబై టాస్ గెలిచి కలకత్తాకి బ్యాటింగ్ ఇచ్చింది. ముంబై బౌలింగ్ తీసుకుంది. ఇక్కడ వచ్చేసి కలకత్తా స్టార్టింగ్ బ్యాటింగ్లో ఇక్కడ బౌలింగ్ బాగా వేశారు ముంబై ఇండియన్స్ వాళ్ళు. స్టార్టింగ్ దీపక్ చహార్ బౌలింగ్ వేసి డీకాక్ని అవుట్ చేశాడు. ఒక 1 రన్కి అవుట్ అయ్యాడు. డీకాక్ 1 రన్కి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి ట్రెంట్ బోల్ట్ బౌలింగ్ వేశాడు. అక్కడ సునీల్ నారాయణని అవుట్ చేశాడు. 0కి అవుట్ అయ్యాడు 2 balls. నెక్స్ట్ రహానే కూడా తొందరనే అవుట్ అయ్యాడు. తనని వచ్చేసి అశ్వనీ కుమార్ అవుట్ చేశాడు 11 runsకి ఆఫ్ 7 balls. నెక్స్ట్ రఘువంశీ, అతను కొంచెం స్లో ఆడాడు. 16 balls 26 runs కొట్టాడు. అతను వచ్చేసి హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. ఇక్కడ క్యాచ్ అవుట్ అయ్యాడు అతను. రహానే కూడా క్యాచ్ అవుట్ అయ్యి తిలక్ వర్మ క్యాచ్ కొట్టాడు. నెక్స్ట్ వెంకటేష్ అయ్యర్, తను కూడా క్యాచ్ అవుట్. బాల్ వచ్చేసి హైట్ వచ్చింది బాల్. దీపక్ చహారే బౌలింగ్ వేశాడు. వెంకటేష్ అయ్యర్ క్యాచ్ వికెట్ కీపర్ పెట్టాడు రికిల్టన్ వెంకటేష్ అయ్యర్ది. నెక్స్ట్ రింకు సింగ్ కూడా 14 balls 17 runs. తనను కూడా అశ్వనీ కుమార్ అవుట్ చేశాడు, కొత్త బౌలరు. నెక్స్ట్ మనీష్ పాండే, తనను కూడా అశ్వనీ కుమార్ అవుట్ చేశాడు. తను బౌల్డ్ అయ్యాడు 19 runsకు. రజల్ కూడా అశ్వనీ కుమార్ అవుట్ చేశాడు. రజల్ కూడా బౌల్డ్ అయ్యాడు 5 runsకే. నెక్స్ట్ రమన్దీప్ లాస్ట్ కొంచెం ఆడాడు 22 runs. వాళ్ళ టోటల్ స్కోర్ వచ్చేసి 116 చేసిండ్రు. 116 లో టార్గెట్ ఆఫ్ 16 overs వరకే ఆడారు. మొత్తం 20 overs కూడా ఆడలేకపోయారు. బౌలింగ్ టైట్ ఉంది ముంబైది. నెక్స్ట్ ముంబై బ్యాటింగ్ దిగిన తర్వాత ఈజీ టార్గెట్ కాబట్టి వీళ్ళు సింపుల్గా ఆడుతున్నారు. రోహిత్ శర్మ వచ్చేసి కొంచెం తొందరనే అవుట్ అయ్యాడు. 13 runsకే అవుట్ అయ్యాడు, ఒక 6 కొట్టాడు. నెక్స్ట్ రికిల్టన్ లాస్ట్ వరకు ఉన్నాడు నాట్అవుట్గా. 62 runs ఆఫ్ 41 balls. తను వచ్చేసి 4 4s and 5 6s కొట్టాడు రికిల్టన్. ఇక్కడ ఉన్న విల్ జాక్స్ వచ్చేసి 16 runs కొట్టాడు. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్, తను 27 లాస్ట్ వరకు ఉన్నాడు. 9 balls 27, 3 4s and 2 6s. ఇట్లా ముంబై ఈజీ గెలిచేసింది మ్యాచ్ అయితే. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద IPL మ్యాచ్ రివ్యూస్.